రైట్ ఇక డీటెయిల్స్ చూస్తే డిఎస్సి ఆలస్యం అయితే మరింత నష్టం జరుగుతుందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. నిరుద్యోగుల ఆకాంక్షను మేము నెరవేర్చుతున్నామన్నారు. పేద విద్యార్థులు చదివే ప్రభుత్వ పాఠశాలలో టీచర్ల కొరత ఏర్పడిందని, ఆ కొరతను తీర్చేందుకు డిఎస్సి నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటికే 2,500,000 మంది డిఎస్సి అభ్యర్థులు హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకున్నారని తెలిపారు. అధిక శాతం విద్యార్థులు డిఎస్సి పరీక్ష జరగాలనుకుంటున్నారన్నారు. ఇక జూలై 18 నుంచి పరీక్షలు జరగనున్నాయని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోపే 30,000 ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. 10 ఏళ్ల తర్వాత గ్రూప్ 1 పరీక్ష నిర్వహించామన్నారు. విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మాకేమి ఈ ప్రకటనలు గానీ, ఉద్యోగాల నోటిఫికేషన్ గానీ, ఉద్యోగాలు కండక్ట్ చేయడం గానీ కేవలం డిఎస్సి ఒక్కటే కాదు, మీకు తెలియదు కాదు. మేము రాగానే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా గ్రూప్ 1 పరీక్షకు నోటిఫికేషన్ ఇచ్చాం. 10 ఏళ్లు టీఆర్ఎస్ ప్రభుత్వం గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించలే. పదే అసెంబ్లీలో నేను ఆనాడు సిఎల్పి లీడర్ గా అనేక సందర్భాల్లో వాళ్ళకి డిమాండ్ చేశాను. బట్ ఏ ఒక్కరోజు కూడా దాన్ని కంప్లీట్ చేద్దామని ఆలోచన చేస్తే పేపర్ లీక్, క్యాన్సిలేషన్. బట్ మేము రాగానే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేశాం. మీకు తెలిసిందే 19 ఫిబ్రవరి 2024 గ్రూప్ 1కి నోటిఫికేషన్ ఇష్యూ చేశాం. దాదాపు 563 పోస్టులకి గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇష్యూ చేశాం. 4,03,645 క్యాండిడేట్లు అప్లై చేసుకున్నారు. ఇంత స్పష్టంగా ఇవన్నీ కూడా నిరుద్యోగ యువకుల కోసం త్వరితగతిన పూర్తి చేసి ఉద్యోగాలు ఇవ్వాలన్న ఆలోచనతో విద్యార్థులందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మాకేమి ఈ ప్రకటనలు గానీ, ఉద్యోగాల నోటిఫికేషన్ గానీ, ఉద్యోగాలు కండక్ట్ చేయడం గానీ కేవలం డిఎస్సి ఒక్కటే కాదు, మీకు తెలియదు కాదు. మేము రాగానే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా గ్రూప్ 1 పరీక్షకు నోటిఫికేషన్ ఇచ్చాం. 10 ఏళ్లు టీఆర్ఎస్ ప్రభుత్వం గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించలే. పదే అసెంబ్లీలో నేను ఆనాడు సిఎల్పి లీడర్ గా అనేక సందర్భాల్లో వాళ్ళకి డిమాండ్ చేశాను. బట్